హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు స్పెషల్ అలసంద గారెలు. ఇది చాలా పాతకాలం వంటైన మంచి హై ప్రోటీన్ అండ్ ఫైబర్ని మనకి బాగా అందిస్తుంది. వర్షం పడుతుండగా ఇలాంటి వేడివేడి గారెలు తిన్నారంటే చాలా హాయిగా ఉంటుంది. వీటిని బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చేసుకోవచ్చు. పావు కప్పు అలసందలను ఇలా ఓవర్ నైట్ మినిమం 6 గంటల పాటు సోక్ చేసి ఉంచండి. అలసందలలో ఉన్న వాటర్ని పూర్తిగా డ్రైన్ చేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. తరువాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా ప్లేట్లో చాప్ చేసి పెట్టుకోండి. వీటికి చిన్న ఉల్లిపాయలు సగం తరుగు మరియు 4-5 పచ్చిమిర్చి, ఇలా కొద్దిగా అల్లం, కరివేపాకు మరియు కొత్తిమీర తరుగు తీసుకోండి. ఒక ఎంటీ జార్ తీసుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. తరువాత అల్లం మనం చాప్ చేసి ఉంచాం కదా, అది కూడా యాడ్ చేసి వేసుకున్న పచ్చిమిర్చిని మరియు అల్లం ముక్కలను పూర్తిగా కలిసేలా మిక్సీ జార్లో కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇదే కన్సిస్టెన్సీలో మీకు కూడా గ్రైండ్ చేశాక వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి మనం నానబెట్టుకున్న అలసందలను ఇలా మిక్సీ జార్లో తీసుకోండి. ఈ స్టేజ్లో 70% మాత్రం అలసందలను తీసుకొని మిగతా 30% అలాగే ఉంచుకోండి. అదెందుకో నేను మీకు చెప్తాను. తరువాత పెద్దగా చాప్ చేసిన ఉల్లిపాయను కూడా యాడ్ చేసి మూత పెట్టి కోర్స్గా నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకోండి. చూసారా, కోర్స్గా గ్రైండ్ చేస్తే మీకు కూడా ఇదే కన్సిస్టెన్సీలో వస్తుంది. గుప్పెడు కొత్తిమీర రెబ్బలను కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న అలసందులను కూడా దీని తరువాత మిక్సీలో వేయండి. ఎవరికైనా మొదటిగా వేసిన అలసందులు ఫైన్గా గ్రైండ్ అయిపోతే ఈ స్టేజ్లో మనం పక్కన తీసి పెట్టుకున్న 30% అలసందులు మంచి బైండింగ్ కోసం బాగా పనికొస్తాయి. మెదగకపోతే జస్ట్ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ జార్లో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న వడపిండిని ఒక బౌల్లో తీసుకొని ఇందులో రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసి తరువాత మనం సన్నగా చాప్ చేసుకొని ఉంచాం కదా ఉల్లిపాయలను, వాటిని కూడా యాడ్ చేసి గుప్పెడు కరివేపాకును కూడా వేసి పూర్తిగా కరివేపాకు, ఉప్పు, ఉల్లిపాయలు కలిసేలా 1 స్పూన్ తీసుకొని వడపిండిలో ఇలా కలుపుకోండి. అలసంద వడలు వేయడానికి మనకు పిండి మిశ్రమం తయారైంది. ఇప్పుడు గారెలు వేయడానికి మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడయిందా లేదా అని కొద్దిగా పిండి ముద్దను అందులో వేస్తే ఇలా మీకు నురగ వస్తుంది. ఆయిల్ పూర్తిగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వడకు మనం ఎలా అయితే చిల్లుగారెలు చేసుకుంటామో ఆ విధంగా పిండి ముద్దను కొద్దిగా తీసుకొని అరచేత్తో ఇలా గారెలుగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మీరు తీసుకున్న బాండ్లీలో ఎన్ని వడలైతే సరిపోతాయో అంత మాత్రమే ఇలా ఫ్రీగా డీప్ ఫ్రై చేసేలాగా వేసుకోండి. చూసారా, నేను మ్యాక్సిమం 2 లేదా 3 వడల కంటే ఎక్కువగా ఇందులో వేయకండి. ఎందుకంటే మీకు వడలు 2 వైపులా రోస్ట్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇలా కాసేపు 2 నిమిషాల పాటు ఒకవైపు నురగ వచ్చిన తర్వాత రెండవ వైపుకి 1 స్పూన్ తీసుకొని ఫ్లిప్ చేసుకోండి. మన వడ పూర్తిగా లోపలి వరకు ఉడకాలంటే మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా పూర్తిగా వడ వేగాక ఇలా ఒక
చిల్లుల గెరటతో కానీ జాలీలో కానీ వడను ఇలా తీసుకోండి. తీసుకున్న వడలను ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి పక్కనుంచండి. అదేవిధంగా మిగిలిన పిండితో కూడా ఇలా వడల్లా వేసుకొని పూర్తిగా వేయించుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే అలసంద గారెలు మనకు పూర్తిగా రెడీ అవుతాయి. ఎంత ఈజీ కదా, చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గారెలు. నన్ను నమ్మండి, ఒకసారి ట్రై చేశారంటే మాటి మాటికి వీటిని చేసుకోవాలని మీకు అనిపిస్తుంది. ఎంత బాగా వచ్చాయో చూడండి, టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. నేను చేసిన గారెలను టేస్ట్ చేసి మరీ ఛాలెంజ్ చేస్తున్నానండి, చాలా బాగుంటాయి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కూడా ట్రై చేసి మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.